ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రి కుమారులు తాపత్రయపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచి కూల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బజారులో పశువుల మాదిరి ఎందరిని కొంటారో కొనండి అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే యత్నాన్ని కుట్రకోణంగా భావిస్తున్నామన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సీఎంను కోరుతామన్నారు. కుట్రకోణం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆది శ్రీనివాస్ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. చాలా స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఏదో మీడియాలో ఉదయం చూశాను, చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే మొదటి నుంచి ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని, పేదోళ్ల భూమిని, ప్రభుత్వ భూములని, వక్ఫ్ బోర్డు భూములని, రెవెన్యూ భూములని, అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో, ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ భూభారత్నైతే నిన్న లాంచ్ చేశామో, ఏ భూభారత్ వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది, పేదవాడికి న్యాయం జరుగుద్ది, భూములున్న ఆసాములకి భద్రత కలుగుద్ది, ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటుంది అని ఒక సదుద్దేశంతో భూ భారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. ఇలాంటి చోటా మోటా వ్యాఖ్యలకు భయపడేది లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి వారేమన్నా వారికి ఉన్నటువంటి డబ్బు ఆస్తిపాస్తుల హామీతో మాట్లాడుతున్నారో తెలియదు. ఉంటుంది డెఫినెట్గా. 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు. దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అవకాశాలు వచ్చినాయి. ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి తావులేదు. ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అనుకున్న స్థాయిలో క్షేత్ర స్థాయికి చేరట్లేదు. ఎమ్మెల్యేలకు మళ్ళా మీరు గెలవాలనుకున్నా, ప్రభుత్వం మంచి పేరు రావాలన్నా ఇంకా డెప్త్కు పోవాలి. మనం దానిలో ప్రయత్నం చేయండి, ఇంకా డెప్త్కు తీసుకపోండి. ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయి. అవి ఎంతసేపు బియ్యం, సన్న బియ్యం దేశ చరిత్రలో ఎక్కడినటువంటి బియ్యం ఇచ్చినాం. మరి ఇచ్చిన వాటిని ఒకడో మేము ఇచ్చినామంటాడు. మరి పక్క రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వట్లేదు నాయన అంటే సపోర్ట్ చేయడు. మరి ఉన్నొక్కడు ఏమంటాడు, నూకల్ని అంటాడు. అసలు వీడు ఎన్నడూ ఇచ్చిన లేదు, చరిత్ర లేదు. వీటన్నిటిని తీసుకపోతే మోడీ లాంటి కూడా మాట్లాడవలసి వచ్చింది వీటి గురించి. వీళ్ళకి ఏమున్నదని చెప్పి, వీళ్ళకి ఏంటంటే పార్టీకి మంచి పేరు వస్తుంది, దాన్ని జీర్ణించుకోలేక పొద్దుగాల లేస్తే దుష్ప్రచారాలు చేయడానికి కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. వాటి తిప్పి కొట్టండి అని చెప్పడం జరిగింది. మంత్రి పదవులకు సంబంధించినటువంటి ఎవరే కానీ వారు సూచన చెప్పిన కూడా బయటికి వచ్చి మాట్లాడి బ్లాక్ మెయిల్ చేసినట్టు ఇంకేదో చేస్తే